చదవండి. ద్వితోపదేశ ఖండం 4:31, యెషయా గ్రంథం 41:9-10 వాక్యాలు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ఆమేన్. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. దేవుడు చెయ్యి విడువడు అనేటువంటి పాట మీద మనం నేర్చుకుంటున్నాం. మన దేవుడు ఎవరండి? మనల్ని చేయి విడువని దేవుడు. ఆమెను చెప్పండి నాన్న. హల్లెలూయా. ఆయన ప్రజలమైన మనలందరినీ మన దేవుడు చెయ్యి విడువడు. మనం విడిచిపెడతాం. గుర్తుపెట్టుకోండి, మనం పట్టుకుంటే చెయ్యి వదిలేస్తాం. ఎంతమంది లేరు నాన్న దేవుని దగ్గరికి వచ్చి దేవుని కార్యాలను రుచి చూసి స్వస్థతలు పొందుకొని, సంతానం పొందుకొని, విడుదల పొందుకొని, ఆశీర్వాదం పొందుకొని, ఆరోగ్యం పొందుకొని, నేడు దేవునిలో లేకుండా విగ్రహారాధన చేస్తున్న క్రైస్తవులు ఎంతో మంది ఈ ప్రపంచంలో, ఎంతో మంది మన దేశంలో, ఎంతో మంది మన రాష్ట్రంలో, మన గ్రామాల్లో ఎంతో మంది దేవుని విడిచిన వారు, ఎంతో మంది దేవుని చేతిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది నాన్న. అయితే మీకు ఒక అద్భుతమైన మాట చెప్పనా? మనం పట్టుకుంటే దేవుణ్ణి వదిలేస్తాం, దేవుడే మనల్ని పట్టుకుంటే విడవడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే, ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా చెయ్యి విడవనన్నావు, నా చేతిని మీరు పట్టుకోండి ప్రభువా, నా చెయ్యి పట్టుకొని మీరు నడిపించండి, నా చెయ్యి పట్టుకొని నా జీవితంలో కార్యాలు చేయండి ప్రభువా అని మనల్ని మనం ఎప్పుడు ప్రభువుకు అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తూ ఈ విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరి చెయ్యి పట్టుకున్నాడు, వారిని ఎలాగో నడిపించాడు అనే సంగతులు చాలా వరకు మనం నేర్చుకుంటున్నాం. అబ్రహాం చేయి పట్టుకున్నాడు, ఇస్సాకు చేయి, యాకోబు చేతి పట్టుకొని వారిని నడిపించి, వారికి తోడై ఉండి, వారిని ఆశీర్వదించి, అనేకమైన వారి జీవితాల్లో మేళ్ల చేత వారిని నింపి, వారి జీవితంలో ఎన్నో కార్యాలు చేసి తుదకు వారి యాత్ర ముగించిన తర్వాత వారిని ఆ పరలోక రాజ్యంలో చేర్చుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, చరిత్రకారుడు మన మూల పితడైనటువంటి యాకోబును గురించి మనం నేర్చుకుంటున్నాం. యెషయా గ్రంథం 41:9-10. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుచును. ఆమేన్. హల్లెలూయా. ఏర్పరచుకున్నట గురించి నేర్చుకున్నాం, దేవుడు తోడై ఉండుట గురించి నేర్చుకున్నాం. ఎవరికి తోడై ఉన్నాడు, తోడై ఉంటే జరిగే కార్యాలు ఏంటి అనే సంగతులు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అంటున్నాడు యాకోబు చెయ్యి పట్టుకొని, యాకోబు నువ్వు నా దాసుడవు, నా కుమారుడా, నువ్వు నా దాసుడవు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు అని చెప్పి మళ్ళీ అంటాడు, నేను నిన్ను బలపరుస్తాను. ఏమన్నారా? నేను నిన్ను బలపరుస్తాను. యాకోబు నా కుమారుడా, బిడా భయపడకు, శ్రమ కలిగిందని కృంగిపోకు, ఇదిగో పరాయి దేశంలో ఉన్నాడని బాధపడకు, ఇదిగో మా మామ 10 సార్లు నా జీతాన్ని మారుస్తున్నాడని బాధపడకు, తొట్టిల్లిపోకు, కృంగిపోకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బిడలారా, యాకోబును బలపరిచిన దేవుడు ఈరోజు మనందరితో చెప్తున్నాడు, దేవుడు మనలందరినీ బలపరచును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు బలపరుస్తాడు, ఎవరిని బలపరుస్తాడు అని మనం ఆలోచన చేస్తే చాలా సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కొన్ని మాత్రము త్వరగా నేను వాక్యమే చదివించి కాస్త వివరిస్తాను. జాగ్రత్త మీ మనసులో పెట్టుకొని మీరు అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 9వ వాక్యం. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా దానిని ఇప్పుడు చెప్పండి నాన్న, ఎవరిని బలపరుస్తాడా? అది మనకు కలిగిన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అప్పులు, అన్ని విషయాల్లో ఆధ్యాత్మిక జీవితంలో సాతాను పోరాటంలో అలసిపోయిన స్థితిలో ఉన్నాం. ఆర్థిక పరిస్థితుల చేత అలసిపోయాం, రోగముల వ్యాధుల చేత అలసిపోయాం, సాతాను పీడన చేత అలసిపోయాం, ఇరుకులు ఇబ్బందుల చేత అలసిపోయాం. అలసిన స్థితిలో ప్రభు అంటున్నాడు, నువ్వు అలసిన స్థితిలో ఉన్నావా బిడ్డా?
భయపడకు, నేను నిన్ను బలపరుస్తాను. ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమెనని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా ప్రభు మనందరితో చెప్తున్న మాట, అలసిపోయిన వారితో చెప్తున్న మాట, అలసిపోయానని బాధపడకు, భయపడకు, కృంగిపోకు, దేవుని విడువకు, దిగజారిపోకు. అయితే దేవుని నమ్మకంగా నిలబడు, విశ్వాసముంచు, ప్రార్థించు, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరుస్తాను. మన దేవుడు ఎవరంటే బిడ్డలారా, అలసిన స్థితిలో మనల్ని బలపరిచే దేవుడు. హల్లెలూయా. చాలా మంది నిజంగా ఇంకెప్పుడు దేవుడు మా జీవితంలో ఇంకెప్పుడు కార్యాలు చేస్తాడు, ఇంకెప్పుడు విడిపిస్తాడు, ఇంకెప్పుడు స్వస్థత, ఇంకెప్పుడు సంతానం, ఇంకెప్పుడు ఆరోగ్యం, ఇంకెప్పుడు ఆశీర్వాదం, ఇంకెప్పుడు మేము ఉన్నత స్థితిలో ఉంటామని చెప్పి దేవునిలోనే ఉంటూనే, ఆమేన్, హల్లెలూయా, దేవునిలో ఉంటూనే ఏమవుతున్నారు? వారికి కలిగిన బాధను బట్టి, వారికి కలిగిన ఆయాసమును బట్టి అలసిపోతూ ఉన్నారు. అలసిన వారితో చెప్తున్నాడు ఆయన, నానా, అమ్మా వింటున్నారా బిడ్డ, అమ్మా వింటున్నారా? మీరు అలసిపోయారు. మీరు అలసిపోకపోతే దేవుడి మాట నాకు బయలుపరచబడాడు. ఖచ్చితంగా మీరు అలసిపోయారు. స్వస్థత లేకనో, విడుదల లేకనో, సంతానం లేకనో, ఆర్థికంగా మీరు అభివృద్ధి లేకనో, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకనో, ఏదో ఒక విషయంలో మీరు ఏమయ్యారు? అలసిపోయారు. ఎందుకు ఎప్పుడు అలసిపోతారంటే, ఎప్పుడు బాధపడతారంటే, జనులు తమ ప్రయాణం చేత ఆయాసపడారు, అంటే అలసిపోయారు. అంటే నీ విశ్వాస యాత్రలో దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో కార్యము చేయనప్పుడు మనసుకి ఎప్పుడు వస్తుందండి? ఇంకెన్ని రోజులండి, ఇంకెన్ని సంవత్సరాలు నేను దేవుని యొద్దకు వెళ్తూనే ఉన్నాను, ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెప్పుడు చేస్తాడు ఆయన అనేటువంటి ఆలోచన కలిగి ప్రజలు అలసిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, బిడ్డా నువ్వు అలసిపోకు, నువ్వు బాధపడకు, నేను వచ్చి నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎలాగున మనల్ని బలపరుస్తాడు? ఒక 4 చెప్తాను. 1, దేవుని వాక్యం చేత. ఆమెను చెప్పండి గట్టిగా. ఎలాగున బలపరుస్తానన్న మనల్ని? దేవుని వాక్యం చేత. 2, దేవుని ఆత్మ చేత. ఎలాగునా? ఆత్మ చేత. 3, దేవుని కృప చేత. ఎలాగునా? కృప చేత. 4, దేవుని శక్తి చేత. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4కి బైబిల్లో రిఫరెన్స్ ఉన్నాయి. సమయం ఉంటే చదివిస్తాను, లేకపోతే ముందే చెప్పాను. ఓకేనా? సమయం ఉంటే చదివిస్తాను, లేకపోతే ముందే చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన వాక్యం చేత మనల్ని బలపరుస్తాడు. దేవుడు తన ఆత్మ చేత మనల్ని బలపరుస్తాడు. దేవుడు తన కృప చేత మనల్ని బలపరుస్తాడు. దేవుడు తన శక్తి చేత మనల్ని బలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బలపరుస్తాడు అంటే అలసిన వారిని. రెండవదిగా దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వాక్యం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని. అది గుర్తుపెట్టుకోండి నాన్న, బిడ్డ, నేను మీకు మంచిగా చెప్తున్నాను నాన్న. ఎవరిని పడితే వారిని బలపరుస్తాడు అనేటువంటి ఆ అపోహలు, ఆ భ్రమలో మీరు బ్రతకొద్దు. మీరు సత్యంలో బ్రతకాలి, మీరు నిజములో బ్రతకాలి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అందరూ ఆమేన్ చెప్పండి బిడ్డ గట్టిగా. హల్లెలూయా. మీరే చెప్పండి నాన్న, దేవుడు ఎవరిని బలపరుస్తాడట? యథార్థ హృదయులను బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో చాలా మంది పరిశుద్ధులు, పితరులు ఉన్నారు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు. దేవుడు యోబును బలపరిచాడా లేదా? శ్రమ వచ్చిందా లేదా? అనేక సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. కుమారులు చనిపోయారు, కోడలు చనిపోయారు, యావదాస్తి కోల్పోయాడు, సమస్తమును కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు నాన్న? యోబు యొద్దకు వచ్చి చివరిగా 42వ అధ్యాయంలో మీరు చూస్తే, చివరి మాటలు చూస్తే, ఇదిగో యోబు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడకు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ దేవుడు చెప్పి 2 యోబును ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, మునుపటి దానికంటే 2 యోబునకు దయచేశాడట. హల్లెలూయా. అంటే దేవుడు యోబును కోల్పోయిన దాన్ని ఏం చేశాడు? మళ్ళా తిరిగి ఇప్పుడు బలపరిచాడు. యోబు నేనున్నాను, భయపడకు, నీకు కోల్పోయిన దానికంటే రెట్టింపు, ఏమన్నా రెట్టింపిస్తాను బిడ్డ, భయపడకు అన్నాడు. బిడ్డలారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. యోబును బలపరిచి 2 ఆశీర్వదించిన దేవుడే మన దేవుడు ఆయనే. రెండవదిగా దావీదు యథార్థ హృదయుడైన తన ప్రజలను పాలించను అని 75వ కీర్తనలో రాయబడింది. ఎలాగనా? యథార్థ హృదయుడై.
యథార్థ హృదయుడై ఏం చేశాడట నాన్న? తన ప్రజల్ని పరిపాలించాడు, నడిపించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దావీదుని దేవుడు బలపరిచాడా లేదా? బలపరిచాడు నాన్న, బలపరిచాడు. ఒకసారి కీర్తనల గ్రంథం తీయండి, 89వ కీర్తన 20-21. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. అది నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి నా ఉన్నాను. పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. అతనికి తోడై ఉండును. నా బాహుబలము అతన్ని బలపరచును. నా బాహుబలము అతన్ని అందరూ ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరిని కనుగొన్నాడట? దావీదుని కనుగొన్నాడు. దావీదు ఎవరయ్యా? ఎవరు దావీదు? నీతిమంతుడు. ఎవరు దావీదు? యథార్థవంతుడు. ఎవరు దావీదు? దేవుని సేవకుడు, దేవుని చేత అభిషేకించబడిన రాజు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికినవాడు, యథార్థంగా బ్రతికినవాడు. నానా, దేవుని సన్నిధిలో నేను దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మాటను చెప్తున్నాను, దేవుని మాటను బట్టి చెప్తున్నాను బిడ్డ. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీతిమంతులముగా, నిందారహితులముగా, యథార్థవంతులముగా బ్రతుకుతామో, మన శ్రమలో, మన బాధలో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలపరుస్తాడంటే ఏంటిది? ఆయన వాక్యంతో మనల్ని నేను ఉన్నాను భయపడకు అని చెప్పి మన భుజము తడతాడు. ఆయన కోల్పోయిన దాన్ని తిరిగి ఇస్తాడు. శ్రమలో తరమబడుతున్నప్పుడు దావీదుకు తోడుగా ఉండి కాపాడినాడు. రాజు సౌలు చేతిలో పడకుండా, మరణానికి అప్పగించకుండా మరణాన్ని తప్పించి కాపాడినాడు. చివరికి అతన్ని ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా నియమించాడు. హల్లెలూయా. అది మన దేవుడు చేసే కార్యాలు. ఆయన బలపరిస్తే అలాగుంటాం. అందుకని దేవుని వాక్యం, ఆయన బలము పొందిన వాడెవడు ఎన్నడు అలసిపోరు. ఆయన బలము పొందిన వారు, ఆయన చేత బలపరచబడిన వారు ఎన్నడూ అలసిపోరు. దేవుడు మనల్ని ఎలాగో బలపరుస్తారంటే ఒకటే, ఆయన ఎలాగో ఇదిగో నేనున్నాను, నేను రక్షించే దేవుడను, నేను స్వస్థపరిచే దేవుడను, నేను విడిపించే దేవుడను, నేను కాపాడే దేవుడను, తుదకు నువ్వు చనిపోతే నీకు పరలోకాన్ని ఇచ్చే దేవుడనని దేవుని వాక్యము మనకు బోధించి నేర్పించి ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంతకు మించిన బలం మనకేం కావాలి? ఇంతకు మించి ధైర్యం చెప్పేవారు మనకెవరున్నారు? ఇంతగా మనల్ని బలపరిచే దేవుడు ఎవరున్నారు? ప్రోత్సహించే దేవుడు ఎవరున్నారు? భుజము తట్టి నడిపించే దేవుడు ఎవరున్నారు నాన్న? నిజం చెప్తున్నారు. దేవుని మాటను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి ఆయనే నిజమైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎన్నో జీవిత సత్యాలు చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. పితరుల జీవితాల్లోంచి పాఠాలు నేర్చుకుంటున్నాం. అది అలసి ఉండగా ఆయన స్వాస్థ్యం అంటే ఎవరు నాన్న? ఇప్పుడు ఆయన స్వాస్థ్యం ఎవరు బిడ్డ? నాడు ఇజ్రాయేల్ ప్రజలు. నేనెవరు? మనమే. నేనే ఆయన స్వాస్థ్యాన్ని. నా శ్రమలు, నా బాధలు, నా ఇబ్బందుల చేత నేను అలసిపోయి ఉండగా నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, బలపరుస్తానని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు భయపడొచ్చునా? దిగులు పడొచ్చునా? దేవుడిని విడవచ్చునా? ఆయన సన్నిధిని విడవచ్చునా? ఏ దేవుడు ఏం చేస్తాడో అనొచ్చునా? అనరాదు, అనకూడదు. 38 సంవత్సరాలు తరమబడ్డాడు దావీదు. ఎన్ని సంవత్సరాలు నాన్న? 38 సంవత్సరాలు తరమబడ్డాడు. ఆయన చిన్నపిల్లగానప్పటి నుంచే దేవుడు అతన్ని బలపరిచాడు. యెహోవా ఆత్మ దావీదు మీదికి రాగా బలముగా, ఏమని రాయబడింది? బలముగా దిగి రాగా ఏం చేశాడట? సింహాన్ని 2గా చీల్చేశాడు. హల్లెలూయా. ఎలుగుబంటిని కొట్టి చంపేశాడు పిల్లవాడు. యెహోవా ఆత్మ గిద్యోనును బలపరచగా ఏం చేశాడు? 300 మందితో లక్షల మందిని తుత్తునిలుగా నరికేశాడు. హల్లెలూయా. అనేక దేశాలను జయించాడు. యెహోవా ఆత్మ సంసోను బలపరచగా, సంసోను రేపగా ఏం చేశాడు? సంసోను ఒకడు చేతిలో ఏమి లేకపోయినా మేక పిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చేశాడు. దేవుని ఆత్మ మన పితరులను బలపరిచినప్పుడు సింహాన్ని చీల్చారు, ఎనుగుబట్టిలో చీల్చారు, శత్రువులను తుత్తునేలుగా చేశారు. అందుకని హెబ్రీకర్త అంటాడు, వారు బలహీనులుగా ఉండి బలపరచబడిరి, అన్యుల సేనలను, వారు రాజ్యములను జయించిరి. నాన్న, దేవుని బలం అలాంటిది బిడ్డ. ఆమేన్,
హల్లెలూయా. దేవుని వాక్యం అలాంటిది, దేవుని అభిషేకం అలాంటిది. కృంగిపోద్దు, భయపడద్దు, ఎవ్వరికి బెదరద్దు. ఆమెన్. హల్లెలూయా. ఏ సమస్యకు బెదరద్దు. ఆయన భుజం తట్టి బలపరిచి, నానా వెళ్ళరా ముందుకు, వెళ్ళడమే. అది సింహమా, ఎలుగుబంట, శత్రువుల, గొలియాత, అంతేనా? గొలియాతు వంటి వాడు ఎదురున్నా భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదును బలపరిస్తే గొలియాతును ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు నాన్న? చిన్న రాయితో కూల్చేశాడు గొప్ప బలవంతుణ్ణి. దేవుని బలం అలాగుంటది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగున్న మీకు అవుట్ లైన్స్ చెప్పాను ఇంతవరకు. ఓకేనా? యథార్థవంతులను దేవుడు బలపరచుటకు లోకమంతా తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతారు నాకు? ఏ బిడ్డ యథార్థంగా ఉన్నది దేవుని సన్నిధిలో, ఏ కుమారుడు యథార్థంగా ఉన్నాడని వారిని బలపరచుటకు లోకమంతా తిరుగుతూ ఉన్నాడట. మరి నువ్వు ఉన్నావా బిడ్డ? నువ్వు ఉన్నావా? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నావా? యథార్థంగా దేవుని మందిరానికి వస్తున్నావా? ఇచ్చే విషయంలో యథార్థంగా ఉన్నావా? ప్రార్థన విషయంలో యథార్థంగా ఉన్నావా? దేవుని పరిచర్యలో యథార్థంగా ఉన్నావా? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నావా? దేవుడు యథార్థతను కోరుతాడండి. యథార్థతను కోరుతాడు నాన్న. 4 రోజులు వస్తేవి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతేవి. నీలో యథార్థత ఎక్కడిది బిడ్డ? 4 రోజులు వస్తేవి, దేవుని యొద్దకు వస్తేవి, మళ్ళీ తర్వాత దేవుని విడిచి లోకంలోకి పోతేవి, దేవుని విడిచి వేరొక సంఘంలోనికి వెళ్ళిపోతేవి. నీలో యథార్థత ఏది నాన్న? మళ్ళీ అంటావు, దేవా నన్ను బలపరచు, నా కష్టాల్లో బలపరచు, నా ఇబ్బందుల్లో బలపరచు, నా ఆర్థిక సమస్యలో నన్ను బలపరచు అని ఏడుస్తావు. ఇది ఎక్కడి న్యాయమో నీకే తెలవాలి. వద్దు, నమ్మిన దేవుణ్ణి యథార్థంగా, నన్ను ఆరాధించువారు యథార్థముగా ఆరాధిస్తారు అన్నాడు ప్రభు యోహాను సువార్త 4:23లో. ఆయన ఆరాధించే విషయంలో యథార్థంగా ఉండాలి. ఆయన మందిరానికి వచ్చే విషయంలో యథార్థంగా ఉండాలి. ఆయనకిచ్చే విషయంలో యథార్థంగా ఉండాలి. పరిచర్యలో యథార్థంగా ఉండాలి. దేవుని సేవకుల దగ్గర అందరం సంఘములో యథార్థంగా బ్రతకాలి. ఇందులో కపటం ఉండొద్దు. ఇందులో ఏముండొద్దు? యథార్థ హృదయం అంటే ఓపెన్ హార్ట్, అంతే కదా నాన్న? యథార్థ హృదయం అంటే ఏంటిది? ఓపెన్, తెరవబడిన హృదయం. ఆ హృదయంలో 13 విధములైన పాపాల్లో ఏది లేదు నాన్న. యథార్థ హృదయుడు. హిజ్కియా ఏమన్నాడు? నీ సన్నిధి నేను యథార్థముగా ఎట్లు, అదిరా అని చెప్పుకోగలగాలి నాన్న. మనం చెప్పుకోగలగాలి. ఇలాంటి పరిశుద్ధులు బైబిల్లో ఎంతో మంది ఉన్నారు నాన్న. గుర్తుపెట్టుకో బిడ్డ, దేవుడు నిన్ను బలపరచ అన్ని విషయాల్లో. గుర్తుపెట్టుకోండి, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను బలపరచాలంటే ఆర్థికంగా బలపరచాలి, ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను బలపరచాలి. ఆత్మీయంగా నిన్ను బలపరచాలంటే నువ్వు దేవుని సన్నిధిలో యథార్థ హృదయుడవై బ్రతకాలి. అప్పుడు నీ దగ్గరికి వస్తాడు ఖచ్చితంగా. ఆయన నీ దగ్గరికి వస్తాడు ఆయన. ఇంకా యథార్థత లేని వాళ్ళంటే ఆయన వదిలేస్తాడు, పట్టించుకోడు ఆయన. మీరు ఏడ్చెదరు కానీ నేను నవ్వేదనన్నాడు. మనం ఏడుస్తూ బాధపడుతుంటాం మనకు కలిగిన శ్రమను బట్టి. కానీ ఆయన, రే పిచ్చోడా, నేను చెప్పినప్పుడు వినొచ్చు కదరా నా మాట అని నవ్వుతాడట నీ ఏడుపును చూసి. అదేంది, దేవుడు అంత అసూయపరుడా? దేవుడికి అంత ద్వేషమా మనుషులంటే అని అనుకుంటారా ఏంది? కాదు. ఆయన ప్రేమగల దేవుడే, కృపగల దేవుడే, కనికరం గల దేవుడే, నిన్ను చెయ్యి విడువని దేవుడే. కానీ నువ్వు దేవుని చేతుల్లో నుంచి పక్కకు పోయి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే ఆయన రోషం గల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పాపిని పరిశుద్ధునిగా ఎంచడు, దోషిని నిర్దోషిగా ఎంచడు. ఆయన నీలో దోషం ఉంటే దోషిగానే గుర్తిస్తాడు, పాపం ఉంటే పాపిగానే చూస్తాడు. దేవుని మందిరానికి వచ్చి కానుకలు దశమ భాగాలు ఇచ్చినంత మాత్రాన నేను నీతిమంతులుగా తీరుస్తాడా? నథింగ్. లేదు బిడ్డ, 2 చేయాలి. ఇది చేయాలి, అది చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, యథార్థ హృదయులుగా మిమ్మల్ని నడిపించును గాక. దావీదును బలపరిచిన దేవుడు మనల్ని బలపరచును గాక. దావీదు దేవుడు బలపరిస్తే దావీదు ఏమేం చేశాడు ఒకసారి లేచి చెప్పండి. ఫస్ట్ నుంచి గొలియాతును ఏం చేశాడు నాన్న? గొలియాతును కూల్చాడు. గొలియాతు కంటే ముందు సింహాన్ని 2గా చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు, గొలియాతును కూల్చాడు. అలాగనే అనేక యుద్ధాలలో జయం పొందాడు.
అనేకులతో యుద్ధం చేసినప్పుడు జయం పొందాడు. సింహపు గుండె గలవారు సైతం దావీదు పేరు చెప్తే దిగులు పడి గడగడ వణికిపోవునంత యుద్ధ శూరుడైన. అలాంటి భీకరమైన యుద్ధాలు చేశాడు దావీదు. ఇదంతా ఎలాగ జరిగిందని దావీదుని అడిగితే ఇప్పుడు దావీదు సింపుల్ గా ఏం చెప్తాడు? దేవుడు నన్ను, అంతేనండి, దేవుడు నాకు బలం ఇచ్చాడు, అలాగైతేనే యుద్ధం చేసి జయించాను. దేవుడు ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంచాడు గనక నేను యుద్ధం చేసి గెలిచాను. ఆయన కృప నన్ను వెంబడించింది కనుక గొలియాతును చిన్న రాయితో పడగొట్టాను. దావీదుని అడిగితే దావీదే చెప్తానా, మరి నువ్వు ఎలా ఉన్నావు నానంటే యథార్థంగా ఉన్నాను. దేవుని స్తుతించుటయందు, ఆరాధించుటయందు, పాడుటయందు, కీర్తించుటయందు, దేవుని ప్రార్థించుటయందు, దేవుని మందిరం మీద నా మనసు నన్ను భక్షించింది. దేవుడు అంటే పిచ్చి సార్. నాన్న ఇది కావాలమ్మా మనకు, బిడ్డలారా ఇది కావాలి మనకు. ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా దావీదుకు తోడై ఉండి శత్రువు మీద జయమిచ్చి ఇశ్రాయేలును 12 గోత్రులను రాజుగా నియమించిన దేవుడు నిన్ను కూడా ఆయన పరలోకంలో సింహాసనం ఇచ్చి రాణిగా కూర్చోబెట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారని చెప్పాను కదా. ఇంకొకరిని దాన్ని గురించి చెప్పి నేను ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వాక్యం చదువునాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నన్ను చూడండి, అందరూ చిన్న స్టోరీ చెప్తాను మీకు. దేవుని సేవకుడు ప్రవక్త అయిన ఏలియా అనేటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన రోషము గలవాడు, దేవుని పక్షము నిలబడిన వాడు, కరువైన ఖడ్గమైన మరణమైన ఏదైనా సత్యం కొరకు నిలబడిన వాడు, సత్యాన్నే ప్రకటించిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒకరోజు దర్శించి, ఏలియా నీవు వెళ్ళి అహాబు రాజుతో ఇలాగ చెప్పు, భయంకరమైన కరువు రాబోతుంది, నువ్వు చేసిన పాపమును విగ్రహాలను బట్టి భయంకరమైన కరువు రాబోతుంది అని వారికి వెళ్ళి చెప్పు అన్నాడు. 17వ అధ్యాయం మొదటి వాక్యాలు మీరు జాగ్రత్తగా చదవగలిగితే ఏలియా అహాబు రాజు ఎదుట నిలబడి సవాలుగా చెప్తున్నాడు, ఏ అహాబు రాజా, నేను ఏ దేవుని సన్నిధి నిలబడి ఉన్నాను? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమనగాడు ఉన్నాడండి ఇలాగున్న ఇప్పటి కాలంలో ఉన్న సేవకులు అని చెప్తానండి. ఎందుకనంటే కొందరు పాస్టర్లు ఉన్నారు, చెప్తున్నారు, వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట గుర్తు చేశానంటే, దేశాన్ని ఏలుతున్న రాజుతో, రాష్ట్రాన్ని ఏలుతున్న రాజుతో సైతము చెప్పగలిగిన అభిషేకము, ఆ కృప, ఆ ధైర్యము, ఆ రోషము ప్రతి సేవకునిలో ఉండాలి. ఈ ఆది అపోస్తలుల ఉపదేశములు చెప్పే ధైర్యం లేదు. ఒక సమర్పణ గురించి, పరిశుద్ధత గురించి, వేరుబాటు జీవితం గురించి, వైరాగ్యం గురించి చెప్పేటువంటి ఆ కృపే లేదు చాలా మందికి. కొందరికి ఉంది మహానుభావులు, దేవుడు వారిని దీవించును గాక. కొందరికి ఉంది ఆ ధైర్యం ఉంది, ఆ సమర్పణ ఉంది, ఆ రోషం ఉంది. అందుకనే సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా ఉండాలనేది దేవుని ఉపదేశమైనది. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా, నేను మీ అందరికి ప్రేమతో తెలియజేస్తున్నాను, సత్యమునే బోధించాలి, సత్యమునే ప్రకటించాలి, సత్యములోనే బ్రతకాలి, సత్యము కొరకే బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. సత్యం అంటే దేవుని వాక్యమే సత్యం. సత్యం అనే మాటకు అర్థమైంది తెలుగులో నిజం అనగా నిజం. నిజములో బ్రతకాలి, నిజమునే చెప్పాలి. కొడతారు కదయ్యా, చంపుతారు కదయ్యా, పోనీలేండి, కొట్టనివ్వండి, చంపనివ్వండి, అయ్యేదేముంది. పోతే ఎక్కడికి వెళ్తాం? ఏ గుంపులో చేరుతాం? మనము చెప్పినారా? గట్టిగా చెప్పి, ఏ గుంపులో చేరుతావురా? హాతస్ సూపర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. భయపడద్దు నాన్న. పక్క వాళ్ళు ఏదైనా చేసినప్పుడు, సిస్టర్ మీరు మందిరానికి వెళ్తున్నారు కదా, ప్రార్థనకి వెళ్తున్నారు కదా, అదేంది మీరు మళ్ళీ ఎందుకు వెళ్తారు ఆ జాతరకు? మళ్ళీ మేడారం జాతరకి ఎందుకమ్మా నువ్వు మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? మా ఆయన మారలేదండి, మా ఆయన తీసుకుపోయిందండి. ఆయన తీసుకుపోతే నువ్వు ఎట్లా పోతావు? నీలో వేరుబాటు జీవితం లేదా? నీలో సమర్పణ లేదా? నీలో వైరాగ్యం లేదా? అని ఉండాలా లేదా బిడ్డ? ఉండాలి నాన్న. మళ్ళీ నువ్వు పోవద్దు.
తుచ్చమైన వాటి దిక్కు మళ్ళీ తిరగొద్దు నాయన. తిరిగితే ఏమన్నాడు? మీరే అనండి ఆ మాట. కుక్క అది కడగబడిన పంది బురదలో. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి మరి? క్రైస్తవులారా, మేడారం జాతరకు పోయిన క్రైస్తవులారా మిమ్మల్ని ఏమనాలి? నేను దేవుని బిడ్డనండి, చిన్నప్పటి నుంచి దేవుని నమ్ముకున్నానండి, మరి ఇదేందండి? సో నేను చెప్పేది ఒకటే బిడ్డలారా, ఒక రోషంగా బ్రతకాలి. దేవుని సన్నిధిలో భయపడద్దు. సేవకులమైన మేమైనా, దేవుని ప్రజలైన మీరైనా రోషంగానే బ్రతకాలి. వారు విగ్రహారాధన చేసినందువల్లే ఆ దేశం మీదకి ఏమొచ్చింది నాన్న? భయంకరమైన కరువు వచ్చింది. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా దేశాన్ని మార్చు, నా ప్రజలు మార్చు. ఇదిగో వీరు బయలుదేవుడు అని వెళ్తున్నారయ్యా, బయలును పూజిస్తున్నారయ్యా, బయలును ఆరాధిస్తున్నారయ్యా, వీరిని మార్చండి ప్రభువా అని ఏడవడం ప్రారంభించాడు. దేవుడు విన్నాడు. టైం అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు వచ్చింది కరువు? 3.5 సంవత్సరాలు. ఎంతటి కరువు చెప్పండి అది? మనుషులు పిల్లల్ని వండుక తినే కరువు, భయంకరమైన కరువు. ఈ కరువు కాలం ముగిసిన వెంటనే దేవుడు, ఏలియా నేను భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాను, వెళ్ళి అహాబు రాజుతో మళ్ళీ చెప్పు అన్నాడు. ఒక పెద్ద ఆయనతో చెప్తే, వాయో నీ దండం పెడతాను, నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు, ఇప్పుడు ఇక్కడే ఉంటానని చెప్తావు, కానీ మళ్ళీ నేను వచ్చే వరకు ఉండకపోతే ఆ రాజు నన్ను చంపేస్తాడు. నా మాటినయ్యా, నీకు తెలుసు కదా, నేను ఎందరో కొందరు సేవకులను పోషిస్తున్నానని తెలుసు కదయ్యా, నా వల్ల కాదయ్యా అని చేసి దండం పెట్టాడు. సర్లేనా, నన్ను వెళ్ళిపో, నేనే పోతానులే అన్నాడు. ఆయనే వెళ్ళి ప్రజలందరి యొద్దకు వెళ్ళి అహాబు రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ప్రజలారా, రాజా ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యలో బ్రతుకుతారు? బయలుదేవుడైతే బయలును ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి. ఏది యుక్తమో మీరే ఆలోచించుకోండి, రండి కర్మేలకు తెలుసుకుందామన్నాడు. సవాల్. సేవకులందరూ ఈ రోజుల్లో, ఇప్పుడున్న దినాల్లో ఇలాగ నిలబెడితే బాగుండు. దేవుని ప్రజలు అభిషేకము సమర్పణ కలిగిన ప్రజలు ఇలాగుంటే బాగుండు. బయలుదేవుడైతే బయలును సేవించుదాం, యెహోవా దేవుడైతే యెహోవాను సేవించుదాం, రా ఎక్కడికి? కర్మలకు రా అన్నాడు. పిలిచాడు. ప్రజలు, రాజు, సైన్యం, బయలు ప్రవక్తలు అందరూ వచ్చేసాడు. ఒకవేళ ఫెయిల్ అయితే ఏలియా పరిస్థితి ఏంటి? ముక్కలుగా నరికేస్తారు. మంట మీద ఉన్నారు అసలే ఆ 450 మంది, ఇంకో 400 మంది బయలు యాజకులు. మంట మీద వీడు దొరికితే నేను నరికేయాలరా అన్నంత మంట మీద ఉన్నారు. కానీ ఈయన వెళ్ళి సవాల్ చేస్తున్నాడు. ఆ సవాలుకు ప్రజలందరూ ఒప్పుకున్నారు, రాజు ఒప్పుకున్నారు. అందరూ కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చారు. ఇక్కడ సవాలేంటి? బయలు దేవత సేవకులారా, మీరు ఒక ఎద్దును తీసుకోండి, నేను ఒక ఎద్దును తీసుకుంటాం. మీరు ఒక బలిపీఠం కట్టండి, నేను ఒక బలిపీఠం కడతాం. ఇదిగో మనము ఈ బలిపీఠం మీద పశు మాంసం పెడదాం. మీ దేవుడు నిజమైన దేవుడైతే అగ్నిని కురిపించి బలి పశువును, కట్టెలను, సమస్తమును దహించాలి. నా దేవుడు నిజమైన దేవుడైతే బలి పశువును, కట్టెలను, సమస్తమును దహించాలి. ఇది మీకు నాకు మధ్య ఒప్పందం, ఛాలెంజ్ అన్నాడు. ఛాలెంజ్ చేశారు వారు. బయలుదేవత యొక్క సేవకులు ఏం చేశారు? ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ప్రార్థనలు చేస్తున్నారు. ఏమీ జరగడం లేదు. ఒరే మీ దేవుడు నిద్రపోయాడేమో, గట్టిగా అరవండిరా. ఒరే మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడు, త్వరగా పిలువండిరా. ఏమీ సమాధానం లేదు. సాయంకాలం అయింది. అస్తమయ నైవేద్య సమయమున యెహోవా బలిపీఠము కట్టి బలి పశువును వధించి దాని మీద పెట్టి ఇప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 36వ వాక్యం నుంచి 18వ అధ్యాయం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీయుల దేవా, ఇజ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినము నాకు కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్టుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడిలాగు నా ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. అగ్ని దిగింది. అగ్ని ఏమైంది నాయన? దిగింది. పశువును, కట్టెలను, మాంసమును సమస్తము దహించింది, రాళ్లను దహించింది. కందకములో ఏమన్నాయట? నీళ్లు పోసాడు ఏలియా. అసలు ఎంత సవాలండి, ఎంత సవాలు! చూసుకోరా దేవుడు ఎవరో చూపెడతాను నీకు అన్నాడు. అద్భుతమైన సవాల్ అది.
చేశాడు, నీళ్లు కూడా పోశాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, ఏలియాను అగ్ని బలపరిచింది. ఆమేన్, హల్లెలూయా. అగ్ని వచ్చి ఇప్పుడు ఆ కట్టెలను బొగ్గిని మాంసమును దహించకపోతే ఏలియా ఏమయ్యేవాడు? ఏలియా ఫెయిల్ అయిపోయేవాడు. ఇప్పుడు అగ్ని ఏలియాని ఏం చేసింది? బలపరిచింది. కుమారుడా నేనున్నాను, హల్లెలూయా, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకని అగ్ని అయ్యున్న దేవుడు ఏలియాను బలపరిచాడు. ఇప్పుడు ఏలియా ఏం చేశాడు? చూశాడు జనులను, ప్రవక్తలను. సరే, ఆ 450 మంది ప్రవక్తలు ఒక్కరిని పోనింది పట్టుకోండి అన్నారు. ఎవరు పట్టుకున్నారు? వాళ్ళని ఎవరు పట్టుకున్నారు? ప్రజలేరా? ఎవరు? ఈ ప్రజలు ఇప్పటిదాకా ఎటువైపు ఉన్నారు? అది ఇప్పటిదాకా ఎట్టున్నారు? వాళ్ళని, అయ్యో మీరే మంచి సేవకులు, మీరే గొప్ప ప్రవక్తలు, మీరే అద్భుతమైన సేవకులు అని ఇప్పటిదాకా వాళ్ళ చుట్టూ ఉన్నారు ఈ జనులు. అందుకనే జనులను ఎప్పుడు, ప్రజలను ఎప్పుడు, ఇప్పుడు దేవుడి అగ్ని దిగినాక ఏమన్నారు? నాన్న యెహోవాయే దేవుడు. వాళ్ళు ఏమన్నారు? చదువు. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసి. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పటిదాకా ఏమన్నారు? బయలు దేవుడు అని దేనికి చేశారు? కోళ్ళను కోసారు, గొర్రెలను కోసారు, మేకలు కోసుకున్నారు, పండుగలు చేస్తున్నారు, జాతర ఫుల్ గా జరుగుతుంది బయలు దేవత దగ్గర. జాతర బాగా జరుగుతుంది. ఇప్పుడు దేవుని అగ్ని దిగి రాగానే ఇప్పుడు ఎటు తిరిగారు? మళ్ళా ఇప్పుడు ఎవరిని పట్టుకోమన్నారు? ఇప్పటిదాకా వంగంగి దండాలు పెట్టిన సేవకులని ఆ ప్రవక్తలు ఏమన్నారు? పట్టుకోరనగానే పట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళని ఏరియా ఏమన్నాడు? అరే వాళ్ళని కీషోను దగ్గర తీసుకురారా అన్నాడు. ఏ వాగు? కీషోను వాగు. ఆ వాగు దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత నాన్న కనికరము లేకుండా ఒక్కొక్కని గొంతులు కోసి వాగులో పడేశాడు. 400 మంది, 450 మంది, ఎంతమంది? 850 మంది బయలు సేవకులను గొంతులు కోసి పడేశాడ. హల్లెలూయా. దేవుని అగ్ని ఏలియాను బలపరిచింది. దేవుని హస్తము ఏలియాను బలపరిచింది. బలపరిచినప్పుడు ప్రజలందరూ ఏం చేశారు? దేవుని వైపు తిరిగారు. ఇప్పుడు ఏలియా వైపు తిరిగారు. ఏలియా ఏం చెప్తే అదే చేస్తున్నారు. కథ ముగిసింది. బయలు ప్రవక్తలు చంపబడ్డారు. ఈ సమాచారం ఎక్కడికి పోయింది? అమ్మగారి దగ్గరికి. అహాబ్ ఉన్నాడు ఇక్కడే, అహాబ్ ఇక్కడే ఉన్నాడు. ఈ ఘట్టంలో అహాబ్ రాజు ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు అంతా. ఇప్పుడు అమ్మగారు ఎక్కడున్నది? యెజబేలుకు తెలుపబడింది. అమ్మ నా కొడక, నువ్వు ఇంత పని చేస్తావా ఏలియా అని లెటర్ రాసి వెంటనే పంపింది. ఎలాగైతే నా బయలు ప్రవక్తలను చంపావో నిన్ను అలాగనే చంపుతానన్నదండి. ఆ లెటర్ రాసి పంపింది. పాపం ఏలియా కొంచెం మనిషి కదా, కొంచెం భయపడాడు. ప్రభా ఏంది గోసగా, పనికి మారిన దాంట్లో చేతిలో సావడం ఎందుకు అని చెప్పి ఒక బదిరి వృక్షం కింద పోయి ఏడవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జరిగింది ఏంటంటే బిడ్డారు, ఇక్కడ వారిని చంపిన తర్వాత వచ్చి ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నాడు? కర్మెల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకాళ్ళలోనికి తల వంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నువ్వు సెలవిచ్చావు, వర్షాన్ని కురిపిస్తారన్నావు, పంటలు పండిస్తారన్నావు తండ్రి, ఇప్పుడు ఆ కార్యం జరిగించని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ సేవకుని, ఒరే బాబు వెళ్ళురా, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి చూడిపోరా అన్నాడు. వెళ్ళి చూశాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. ఏమన్నా కనబడుతుంది? ఏం లేదయ్యా అన్నాడు ఆయన. ఇప్పుడు వెళ్ళి చూడిపోరా అన్నాడు. మళ్ళీ చూడగానే, అయ్యా అరిచేయంత మేఘము సముద్రం మీద నుంచి బయటకు వస్తుందయ్యా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత చేయనా? అరిచేయంత మేఘం. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, ఏ రాజా వెళ్ళు, మోపైన వర్షము కురిపించబోతుంది కనుక త్వరగా నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అతడు గుర్రములు, రథముల మీద ఎక్కి ప్రయాణమై పరిగెడుతున్నాడు. ఇప్పుడు యెహోవా హస్తము ఏలియాను బలపరచగా గుర్రముల కంటే, రథముల కంటే ముందు పరిగెత్తాడు ఏలియా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజుల కంటే, అధికారుల కంటే, అధిపతుల కంటే, నీకంటే ఉన్న వారి కంటే నువ్వు ఎలాగో పరిగెడతావట? దేవుని హస్తమును బలపరిస్తే వారందరి కంటే ముందు పరిగెడతావు. ఆమేన్, హల్లెలూయా. అన్ని విషయాల్లో ముందంజలో ఉంటావు, అన్ని విషయాల్లో ముందుగా ఉంటావు. దానికి ఏం కావాలి? దేవుని హస్తము నిన్ను బలపరచాలి. దేవుని హస్తము ఏలియాను బలపరచడానికి కారణం ఏంటి నాన్న? గ్రహించారా? ఇప్పటిదాకా చెప్పాను కదా సంగతులు. ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్నే ప్రకటించాడు, సత్యాన్నే ప్రకటించాడు. ఏ దర్శనం వచ్చిందో ఆ దర్శనమునే చెప్పాడు. భయపడలేదు. దేవుని పక్షంగా ఒక్కడు నిలబడ్డాడు. రోషం కలిగి నిలబడ్డాడు. ఆయన రోషం కలిగి నిలబడ్డాడు.
మరి మన పరిస్థితి ఏంటి నాన్న? మన పరిస్థితి ఏంటి? రోషం కలిగి దేవుని సన్నిధిలో నిలబడుతున్నామా? దేవుని కొరకు నిలబడుతున్నామా? దేవుడు మనల్ని బలపరచాలి అంటే మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో రోషం కలిగి బ్రతకాలి, సత్యం కొరకే బ్రతకాలి, సత్యమునే ప్రకటించాలి, అబద్ధమును కాదు, కల్పన కథలను కాదు బిడ్డ, కల్పన కథలు కట్టు కథలు కాదు, సత్యమునే ప్రకటించాలి, సత్యము కొరకే బ్రతకాలి, సత్యములోనే బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పక్షముగా రోషము కలిగి బ్రతకాలి. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 15-16. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరయ్యా వీడు? శృంగారమును దేవాలయం యొద్ద భిక్షం అడుగుకొనుటకు కూర్చున్న కుంటివాడు. ఇంచుమించు 3 గంటల వేళ పేతురు యోహానులు దేవుని సేవించుటకు, ఆరాధించుటకు, వాక్యమును ప్రకటించుటకు దేవాలయములోనికి ఎక్కిపోతున్నారు. మంచి కిందికి మీదికి తెల్లబట్టలు వేసుకున్నారని చూసి వీరి యొద్ద ఏమైనా దొరుకునేమో అని అతను ఏం చేశాడు? వారి వైపు తేరి చూసి, అయ్యలారా ఏదైనా సహాయం చేయండి అయ్యా అని అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఒరే బాబు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగిందే నీకు ఇస్తున్నామురా అన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏం కలిగి ఉన్నారు ఇంతకు వీరు? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకము, యేసయ్యను కలిగి ఉన్నారు, ప్రభు అయిన యేసు క్రీస్తును కలిగి ఉన్నారు, ఆయన అభిషేకమును కలిగి ఉన్నారు, ఆయన శక్తిని కలిగి ఉన్నారు, ఆయన స్వస్థత కృపావరమును కలిగి ఉన్నారు. కలిగి ఉండి, ఒరే బాబు, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడువు అన్నారు చేయబట్టుకొని. వాడు దిగ్గున లేచి నడుచుచు దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. అరే దేవాలయంలోకి రాగా నీ పక్కలు ఆ పక్కలు చూసారే, ఏంది రే బాబు, రే ఏంట్రా నీకేం పని ఇక్కడ అడుకోవడం, నువ్వు అక్కడ నుండి బయట ఉండు అంటున్నారు వాళ్ళు. లేదండి, దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడు, నేను లేచాను నడుస్తున్నాడు అంతే, నేను కూడా దేవుని సేవిస్తానని చెప్తున్నాడు వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగ జరిగింది ఆశ్చర్యం, ఈ వింత ఎలాగ జరిగింది? ఎవరు చేశారా బాబా? ఇగో వీళ్ళే ఈ తెల్లబట్టలు వేసుకొని ఉన్నారే, ఈ సేవకులు ఉన్నారే, నా ప్రక్కన వీళ్ళిద్దరే అన్నాడు. ఏందయ్యా ఎలా జరిగింది, ఏం చేశారయ్యా మీరంటే అప్పుడు చెప్తున్నారు, ఒరే బాబు మీరు జీవాధిపతిని చంపారు. ఆమేన్, హల్లెలూయా. జీవాధిపతి నజరేయుడైన యేసు ప్రభును మీరు చంపారు, మీరు సిలువ వేసి రాళ్లతో కొట్టి చంపారు మీరు, కానీ దేవుడు ఆయన్ను లేపాడు, దానికి మేము సాక్షులం. ఆమేన్, హల్లెలూయా. మేము చూసాం, కన్నాం, ఆయనను కన్నులారా చూసాం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఆయన నిదానించి కనుగొన్నాం, ఆయన కాళ్ళను ముట్టాం, ఆయన చేతులను ముట్టాం, ఆయన పట్టుకున్నాం, ఆయనకు మేము సాక్షులం, యేసయ్యకు మేము సాక్షులం. ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన సజీవుడిగా సంచరిస్తున్నాడు ఈ లోకంలో. మీరు ఎరిగి ఉన్నారు కదా యేసు ప్రభును, మీకు తెలుసు కదా యేసయ్య తెలుసు. అదిగో ఆయన నామమందరి విశ్వాసం ఉంచిన ద్వారా వీని దేవుడు బలపరిచాడు, ఈ పూర్ణ స్వస్థత వీనికిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, దేవుడు బలపరిస్తే ఎలాగుంటుంది మన పరిస్థితి? పూర్ణ స్వస్థత, సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆశీర్వాదం, సంపూర్ణ విడుదల, అరాకొర ఉండదు, సంపూర్ణమైన స్వస్థత. దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆయన హస్తము మనల్ని బలపరచును గాక. దేవుని హస్తము మనల్ని బలపరిచినట్టయితే స్వస్థత, విడుదల, సంతానం, ఆరోగ్యం, ఆశీర్వాదం సమస్తము అనుగ్రహింపబడతాయి. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి నాన్న? దేవా నన్ను బలపరచు, దేవా నా చెయ్యి పట్టుకో, దేవా నా చెయ్యి విడువకయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, 2 తిమోతి 4:17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము. అందరూ జాగ్రత్తగా ఆ మాటలన్నీ వినండి.
సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడితిని ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు రైట్, జాగ్రత్తగా మీరు మళ్ళీ వినండి ఆ మాటలు. పూర్ణముగా సంపూర్ణముగా నేను సువార్త ప్రకటించుటకును. ఎందుకు రానా? సంపూర్ణముగా నేను సువార్త ప్రకటించుటకును. అన్యజనులు దాన్ని అందరూ చెప్పురానా? అన్యజనులు అందరూ దాన్ని వినుటకును. దేవుడు నా ప్రక్క నిలిచి నిన్ను బలపరిస్తే నువ్వేం చేయాలి నాన్న? అన్యజనులు వినున్నట్లుగా సువార్తను ప్రకటించాలి నాన్న. అన్యజనులు విన్నట్లుగా నువ్వేం చేయాలి? సువార్తను ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దైవికమైన కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్ హల్లెలూయా. ఆయన ప్రకటించాడు, అనేకులు విన్నారు, విశ్వసించారు, దేవుని యొద్దకు వచ్చారు, రక్షణ పొందారు. ఆయన అంటాడు, వారు వినున్నట్లు, వారు రక్షణ పొందినట్లు, వారు కాపాడబడినట్లుగా ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? నేను సింహపు నోట నుంచి, చెప్పండి గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి తప్పించబడ్డాడట? ఎవరా సింహం? ఏదా సింహం? ఆయన తప్పించింది దేవుడే తప్పించాడు కదా. దేవుడు తప్పించాడంటే ఆయన మింగాలని చూస్తున్న సింహం ఏంటిది? అపవాది అయిన సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదురా అని. ఇప్పుడు ఏమైంది? దేవుడు అతన్ని బలపరచడం వలన మరణం ఏమైంది? కొట్టివేయబడింది. హల్లెలూయా. మరణం ఏమైంది నాన్న? కొట్టివేయబడింది. పాఠం ఏంటంటే నాన్న, దేవుడు మనల్ని బలపరిస్తే, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుని హస్తం మనల్ని బలపరిస్తే మనము సువార్త ప్రకటిస్తాం, మరణములో నుంచి తప్పించబడతాం. ఫైర్ చివరిగా అంటాడు, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించబడు నిమిత్తము, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించబడు నిమిత్తము దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి సింహము నోట నుంచి తప్పించి నన్ను రక్షించాడు అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని బలపరిస్తే ఎక్కడికి పోతాం? చివరిగా మన బోధలో ఏ పాయింట్ అన్న చెప్పు, నువ్వు ఎంత వాక్యం అన్న చెప్పు, లాస్ట్కు పరలోకం కాడికి రావాలి. నువ్వెంత గంటలు ఎన్ని గంటలని చెప్పు, లాస్ట్కు అక్కడికి రావాల్సిందే మనం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హస్తం నిన్ను బలపరిస్తే నువ్వు పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తావు, సింహం నోట నుంచి తప్పించబడతావు, చివరిగా పరలోక రాజ్యంలో ఉంటావు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఇంతవరకు మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తన వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు. ఇప్పుడు రెండోదిగా నువ్వు ఏం పొందుకోవాలి? దేవుని అభిషేకం పొందుకొని, దేవుని బలమును పొందుకొని బలపరచబడుతూ ఈ విశ్వాసంలో ముందుకెళ్ళాలి. మరి నువ్వే బలం పొందుకొని, నువ్వే బలపరచబడి, నువ్వే పరలోకం వెళ్తావా? నువ్వేం చేయాలి? సడలిన చేతులను, వడలిన మోకాళ్ళను బలపరచాలి. ఇది నీ పని. రైట్. ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. అమ్మ వినండి నాన్న, మనందరికీ చెప్తున్నాడు దేవుడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని, నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే అంటే అర్థమైంది? చచ్చినవాడు. ఎట్లా చచ్చినవాడు చెప్పు? మీ అక్రమముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఎఫెసీ 2:1. మీ అక్రమముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. దేవుడు ఏమంటాడు తెలుసా? బిడా, నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని దగ్గరికి వచ్చావు, బాగానే ఉంది, అయితే నువ్వు ఇంకా మృతుడవేరా. ఎందుకంటే ఏమన్నాడు? నీ క్రియలు నా ఎదుట, చదువునాను, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. అమ్మా విన్నారా? మీ క్రియలు సంపూర్ణమైనవిగా ఉన్నాయా? మీ క్రియలు, నీతి క్రియలు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? నీ దేవుని నమ్మావా? ఆరాధిస్తున్నావా? సేవిస్తున్నావా? దశంభాగం విషయంలో, కానుకల విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? ఇతరులకు, పేదవారికి, విధవరాన్న అనాథలకు సహాయం చేసే విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? యోబు చేసిన నీతి క్రియలు చేస్తున్నావా? అబ్రహాం చేసిన నీతి క్రియలు చేస్తున్నావా? కొర్నేలు చేసిన నీతి క్రియలు చేస్తున్నావా? క్రియలు
నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు చచ్చిపోయే స్థితిలోనే ఉన్నావు, నువ్వు మృతుడివే. కానీ నువ్వేం చేయంటే, ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు కదా, దేవుని నమ్ముకున్నావు కదా, ఇప్పుడు నువ్వేం చేయంటే నీకంటే భయంకరమైన స్థితిలో, అక్రమంలో, పాపంలో చచ్చిపోయే స్థితిలో ఉన్నారు ప్రజలందరూ. కాబట్టి ఇప్పుడు వారిని ఏం చేయాలి? నువ్వు బలపరచు. వారిని ఏం చేయమన్నా? బలపరచు. వాక్యం చెప్పి బలపరచు. అనేకులకు దేవుని గురించి చెప్పు. క్రీస్తు యేసు నిన్ను బలపరుస్తాడని చెప్పి నువ్వు బలపరిచి దేవుని యొద్దకు తీసుకురా అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే మనం పాఠం ఏంది? మనం ఇతరులను బలపరిచే వారిగా ఉండాలి. మనం ఎలా ఉండాలి అన్న? ఇతరులను బలపరిచే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఇప్పుడు దేవుని చేత మనము బలపరచబడాలి. దేవుడు ఏమన్నాడు? యాకోబు నా కుమారుడా, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నిన్ను బలపరచను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు లాంటి వారిని ఏం చేశాడు? దేవుడు బలపరిచాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎక్కడన్నానా? అగ్ని గుండంలో ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? దిగి వచ్చి వారిని భుజము తట్టి, నేను మీతో ఉన్నాను, భయపడకు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సింహాల గుహలోనికి దూతను పంపి, దానియేలు భయపడకు, ఇదిగో నా దూతను పంపుతున్నాను, వారు నోరు మూసేస్తాయి, భయపడకు అని దానియేలును దేవుడు బలపరచడు. ఒక్కరు కాదు నాన్న, ఇద్దరు కాదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఎందరున్నారు వారందరిని మన దేవుడు బలపరిచాడు. ఆమేన్. అదే దేవుడు ఈ రోజు మనందరితో చెప్తున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను, ఇతరులను బలపరిచాను, నిన్ను బలపరుస్తాను. అయితే ఎలా ఉండాలి మనం దేవుని సన్నిధిలో? యథార్థంగా, నీతిగా, భయం భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతామో బిడ్డలారా, తప్పకుండా ఆయన మాట తప్పని దేవుడు గనుక నువ్వెక్కడ ఉన్నా, చెరసాల్లో ఉన్న, అగ్నిలో ఉన్న, బంధకాల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, సొమ్మసిలిన స్థితిలో ఉన్న, దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరచును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. అందరికంటే ముందు వరుసలో నా ప్రభుని నిలబెట్టును గాక. సింహము నోట నుంచి తప్పించును గాక. ఆయన ఎదుట నిన్ను నిలబెట్టుకొనును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.